నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. విస్తృత పరిశోధన అనంతరం మేము ఈ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియోని పూర్తిగా వీక్షించి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, నేషనలిస్ట్ హబ్ మరో 3 ఛానళ్ళని మీ ముందుకు తెచ్చింది. భారతీయం, క్షాత్రం, నేషనలిస్ట్ హబ్ ఇంగ్లీష్. ఈ 3 ఛానళ్లలో అద్భుతమైన పరిశోధనాత్మకమైన కథనాలని మీకు అందించాలనుకుంటున్నాం. అండ్ అవి మిస్ కాకూడదంటే ఆ ఛానల్ని కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాళ టాపిక్లో కూడా యుద్ధంలో ఆరితేరామని చెప్పుకునే అగ్రదేశాలు కూడా వ్యూహాత్మక సందిగ్ధత, స్టేట్ ఆఫ్ స్ట్రాటజిక్ అంబిగ్విటీ ఆవహించినప్పుడు చైనా యుద్ధ కళకు సంబంధించిన సైద్ధాంతిక అంశాలనే ప్రామాణికంగా భావించి అధ్యయనం చేస్తారు. ఇందుకు సంబంధించి ఒక ఉదాహరణ చెప్పి చైనా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్పై పట్టు పెంచుకునే అవకాశం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. 1990-91 గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం యుద్ధ కళకు సంబంధించి వందలాది పుస్తకాలను ఓడలకెత్తింది. అందులో సింహభాగం చైనా యుద్ధ నిపుణుడు సున్జు రాసిన యుద్ధ కళ పుస్తకాలే. కువైట్ నగర స్వాధీనానికి వెళుతున్న బలగాలను ఉద్దేశించి అమెరికా యుద్ధ సిద్ధాంతకర్త, ప్రభావశీలమైన రణరంగ చతురుడిగా పేరున్న జాన్ బాయిడ్ సుమారు 8 గంటల పాటు ఏకబిగిన ఉపన్యాసం ఇచ్చాడట. అంతేకాదు, 380 పవర్ పాయింట్ స్లైడ్ల ద్వారా యుద్ధ సూక్ష్మాలను చెప్పాడట. సుమారు 35 దేశాలకు చెందిన బలగాలు, అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత భారీ పరిమాణంలో సైన్యాన్ని మోహరించి కువైట్ నగరాన్ని ఇరాక్ చెర నుంచి విముక్తి చేసింది అమెరికా. ఈ ఉదాహరణలో 3 అంశాలను గమనించవచ్చు. మొదటిది, పశ్చిమాసియా మైదానంలో స్థిర యుద్ధ అనుభవం మాత్రమే ఉన్న సేనలు అంత సునాయాసంగా విజయం సాధించలేవు. రెండోది, అమెరికా తాను చెప్పుకున్నంత సైనిక పాటవం ఉన్న దేశం కాదు. 3, చైనా తన ప్రాచీన యుద్ధ అనుభవాలను నిరంతరం సరిదిద్దుకుంటూ సైద్ధాంతిక స్థాయికి తెచ్చేందుకు, సాధారణీకరించేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. 2000 ఏళ్ల యుద్ధ అనుభవాన్ని యుద్ధ కళగా నిక్షిప్తం చేశాడు సున్జు. యుద్ధం మాత్రమే ప్రాణవాయువుగా బతికిన దేశం చైనా. పశ్చిమ దేశాల సైనిక సిద్ధాంతానికి, చైనా యుద్ధ సిద్ధాంతానికి మౌలికమైన వ్యత్యాసం ఉంది. భారత యుద్ధ నీతి ఈ రెంటికి భిన్నం. యుద్ధం లేకపోతే చైనా లేదు. పైగా గెరిల్లా యుద్ధ కళను మరింత నిశ్చితం చేసింది కూడా చైనాయే. భారతదేశం ధర్మయుద్ధాన్ని నమ్మితే చైనా కపట యుద్ధాన్ని నమ్ముకుంది. అనివార్య పక్షంలో మాత్రమే మన దేశం యుద్ధాన్ని ఆశ్రయిస్తూ వచ్చింది. యుద్ధానికి మధ్య దొరికిన విరామంలో సేదతీరిన దేశం చైనా. ఈ కారణంగానే చైనా ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పట్టు సాధించి ఆసియాపై పట్టు సాధిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ అంచనాకు మేము తీసుకున్న ఆధారాలు 2 అతి ముఖ్యమైన పుస్తకాలు. ఒకటి, బ్రిటిష్ జర్నలిస్ట్ మార్టిన్ జాక్స్ రాసిన వెన్ చైనా రూల్స్ ద వరల్డ్. 2, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే హడ్సన్ ఇన్స్టిట్యూట్లో సెంటర్ ఆన్ చైనీస్ స్ట్రాటజీ విభాగానికి డైరెక్టర్గా పనిచేసిన మైఖేల్ పిల్స్బరీ రాసిన ద 100-year మ్యారథాన్, చైనా సీక్రెట్ స్ట్రాటజీ టు రీప్లేస్ అమెరికా యాజ్ ద గ్లోబల్ సూపర్ పవర్. యుద్ధ కళకు వాణిజ్యాన్ని, దౌత్యాన్ని జోడించి చైనా క్రమంగా ఎలా పరివ్యాప్తి చెందుతుందో ఇప్పుడు చూద్దాం. వెన్ చైనా రూల్స్ ద వరల్డ్ పుస్తకంలో మార్టిన్ జాక్స్ అంచనాలు ముందుగా పరిచయం చేస్తాను. As Deng put it, in the time-honored tradition of pithy and popular quotes by Chinese leaders from Confucius onwards, seek truth from the facts, truth is to be found in practice, and cross the river by feeling for the stones. 1976 మావో మరణం తర్వాత బాల్యారిష్టాలను ఎదుర్కొన్న చైనా 1978లో సంస్కరణల వైపు అడుగుపెట్టింది. డెంగ్ జియావోపింగ్ నేతృత్వంలో మొదలైన సంస్కరణల పర్వం తీసుకున్న నినాదాలు అత్యంత ఆసక్తికరమైనవి. చైనీయులు విశ్వసించే కన్ఫ్యూషియస్ సూత్రాలను సంస్కరణలకు అనుసంధానం చేశాడు డెంగ్. వాస్తవం నుంచి సత్యం నేర్చుకో, సత్యం ఆచరణలో కనిపిస్తుందా లేదా చూడు, నీటి అడుగున ఉన్న రాళ్ల ఆధారంగా ఒక రాయి ఆసరాగా చేసుకొని మరో రాయిపై కాలు మోపి నదిని దాటు. ఇలాంటి నినాదాలు ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఇక చైనా కంటిన్యూస్ టు గ్రో స్ట్రాంగర్ అండ్ అల్టిమేట్లీ ఎమర్జెస్ ఓవర్ ద నెక్స్ట్ హాఫ్ సెంచరీ ఆర్ రాదర్ లెస్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్ యాజ్ ద వరల్డ్స్ లీడింగ్ పవర్. There is already a widespread global expectation
that this may well happen. A majority of Indians, for example, believe that China will replace the United States as the dominant power within the next 20 years. అంటే రాబోయే అర్ధ శతాబ్దంలో చైనా మరింత శక్తివంతమవుతుంది, ప్రపంచ దిగ్గజమవుతుంది. ఇంకా తక్కువ సమయం పట్టిన ఆశ్చర్యం లేదు. చైనా విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఇదే భావన ఆవరించి ఉంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో అమెరికా స్థానాన్ని చైనా భర్తీ చేస్తుందని భారతీయులు కూడా అభిప్రాయపడుతున్నారు అని రచయిత వ్యాఖ్యానించారు. As China begins to emerge as a global power, what forms will its growing strength take? Or, to put it another way, what will a globally hegemonic China look like? How will its power be expressed and how will it behave in such a scenario? ఒకవేళ చైనా అగ్రరాజ్యంగా ఎదిగితే తన శక్తిని ఎలా ప్రదర్శిస్తుంది, ఏ రూపాలను ఆశ్రయిస్తుంది, గ్లోబల్ నియంతగా మారిన చైనా రూపురేఖలు ఎలా ఉంటాయి, అలాంటి స్థితిలో ఎలా ప్రవర్తిస్తుంది? ఇటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధిస్తారు రచయిత. నిజానికి ఈ ప్రశ్నలు అత్యంత ఆసక్తికరమైనవి. అయితే వీటికి జవాబు చరిత్రలో దొరకదు. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని సంవత్సరాల్లో చైనా ప్రవర్తనను చూసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 2025 నాటికి అలాంటి సందర్భం తటస్థపడినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఇక మరోవైపు మైకెల్ పిల్స్బరీ రాసిన ద 100-year మ్యారథాన్ చైనా సీక్రెట్ స్ట్రాటజీ టు రీప్లేస్ అమెరికా యాజ్ ద గ్లోబల్ సూపర్ పవర్ పుస్తకంలో ఏముందో చూద్దాం. ఈ పుస్తకంలోని విభాగాలకు పెట్టిన పేర్లే అత్యంత ఆసక్తిదాయకం. మొదటి భాగం ద చైనా డ్రీమ్తో మొదలై చివరి భాగం అమెరికా యాజ్ ఎ వారింగ్ స్టేట్తో ముగుస్తుంది. కలతో మొదలై విచ్చితితో అంతమవుతుంది. నిజానికి ఈ స్థితి అమెరికాకే కాదు, చైనాకు కూడా భవిష్యత్తులో వర్తించే అవకాశం ఉంది. దెర్ కెనాట్ బి 2 suns ఇన్ ద స్కై నాట్ 2 emperors ఆన్ ద ఎర్త్. ఇది కన్ఫ్యూషియస్ సామెత. చైనా విస్తరణ కాంక్ష వెనుక ఉన్న అసలు వ్యూహం ఈ సామెత నుంచే వచ్చింది. వినీల గగనంపై 2 సూర్యుళ్ళు ఉండనట్లే భూగోళంపై 2 సామ్రాజ్యాధిపతులు ఉండకూడదు అంటుంది డ్రాగన్. జిన్పింగ్ 2013లో అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని చైనా పరిశీలకులు అంచనా కోసం తంటాలు పడ్డారు. చైనా డేగలు ఆయన్ను అభిమానించారు. 60 ఏళ్ల వయసులో చిరునవ్వుతో కనిపించే జిన్పింగ్ను గోర్బచేవ్ లాంటి సంస్కరణవాదిగా భావించాయి పశ్చిమ దేశాలు. పాత చైనా విధానాల స్థానంలో స్వేచ్ఛా విపణికి మార్గం సుగమమవుతుందని కలలుగన్నారు. కానీ జిన్పింగ్ తనదైన కలేదో తనకు ఉంది అంటూ చెప్పకనే చెప్పాడు. ప్రపంచం అధికార రంగస్థలంపై చైనా తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుందన్న సూచనలు చేసింది. డెక్ ద ట్రీ విత్ ఫాల్స్ బ్లాసమ్స్, చెట్టుకు కపటపు పుష్పాలు అలంకరించు అనేది చైనా ఏన్షియంట్ 36 స్ట్రాటజమ్స్లో ఒకానొక సూత్రం. అంటే చైనా నీతిలో కనిపించింది, దాని వెనుక దాగుడు మూతలాడేది వేరువేరు అని అర్థం. చైనా ప్రభుత్వ పనితీరు చాలా భిన్నం. ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మక వైఖరి ఉన్న పాత్రికేయులు, విద్యావేత్తలు, పరిశోధకుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. దీర్ఘకాలిక వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడే అనుకూల సమాచారాన్ని చాలా క్రూరమైన మార్గాల్లో జనాలకు చేరవేస్తుంది. ప్రతికూల సమాచారాన్ని నొక్కిపెట్టేస్తుంది. తియాన్మెన్ స్క్వేర్ ఘటన తర్వాత చైనా అధికారిక చరిత్రను పూర్తిగా మార్చివేసింది. చరిత్ర పునర్వ్యాఖ్యానాన్ని వ్యతిరేకించిన వారిని శిక్షించింది. The operation had a $12 billion annual budget and was run by the Politburo Standing Committee, which met weekly in a secret room in Beijing, spending much of its time creating messages to be promoted by a propaganda system that controlled Chinese newspapers, television programs, and magazines published overseas, as well as the Chinese internet. అంటే ఏటా $12 బిలియన్ బడ్జెట్తో సిపిసి పోలిట్ బ్యూరో ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక ఆపరేషన్ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రికలు, టీవీ ఛానళ్లు, ఇంటర్నెట్ సహా అంతర్జాతీయ పత్రికల్లో చైనా అనుకూల సమాచారాన్ని వండి వార్చడమే. ఈ ఆపరేషన్ కోసం బీజింగ్లో ఒక రహస్య కార్యాలయం ఏర్పాటు చేసింది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. ఇక ద గెస్ట్ బికమ్స్ ద ఓనర్, అతిథి యజమానిగా మారతాడంటుంది ప్రాచీన చైనా యుద్ధ కళకు సంబంధించిన 36 స్ట్రాటజమ్స్లోని వ్యూహ సూత్రం. ఆఫ్ఘనిస్తాన్కు చైనా ప్రస్తుతానికి అతిథి, యజమానిగా మారడం త్వరలో జరిగే అవకాశం లేకపోలేదు. భూగోళంపై నివసిస్తున్న 7 బిలియన్లకు పైగా ప్రజలు అమెరికా సినిమాలు, పాప్ గీతాలు, అమెరికా సోడా, కోక్,
చైన్ రెస్టారెంట్లు, అమెరికా విశ్వవిద్యాలయాలు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిరంతరం ఆరా తీయడంలోనే నిమగ్నమైపోయి ఉన్నారు. అమెరికా సాంస్కృతిక, సైనిక, ఆర్థిక ప్రభావం లేని ప్రపంచాన్ని ఊహించలేం. రోజువారీ జీవితంలో అమెరికా ప్రభావాన్ని లెక్కగట్టలేం. సరిగ్గా ఇలాగే అమెరికన్లు కూడా తమ దేశానికి అగ్రరాజ్య హోదా లేకపోతే ఏమవుతుందో అన్న బెంగ లేకుండానే బతుకుతున్నారు. 2050 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికాను తలదన్నే స్థితికి చేరుతుందనేది ఒక అంచనా. మూడింతలు పెద్దదిగా ఉండే అవకాశం కూడా లేకపోలేదంటారు నిపుణులు. దీనికి సంబంధించి 3 అంచనాలను వెలువరిస్తున్నారు. 1, చైనా జగజ్జేతగా అవతరించి ఏకధ్రువ ప్రపంచం ఏర్పడే అవకాశం. 2, చైనా, అమెరికాలు 2 అగ్రరాజ్యాలుగా కొనసాగి ద్విధ్రువ ప్రపంచం ఏర్పడే ఛాన్స్. 3, చైనా, అమెరికా, భారత్ ఈ 3 దేశాలు తమ సత్తా చాటితే బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడుతుందనే అంచనాలను మైఖేల్ పిల్స్బరీ తన పుస్తకం ద 100-year మ్యారథాన్ చైనా సీక్రెట్ స్ట్రాటజీ టు రీప్లేస్ అమెరికా యాజ్ ద గ్లోబల్ సూపర్ పవర్లో వెల్లడించారు. స్థూలంగా ఇవి చైనా భవిష్యత్తుకు సంబంధించి మైఖేల్ పిల్స్బరీ, మార్టిన్ జాక్స్లు తమ పుస్తకాల్లో వెల్లడించిన అంశాలు. ప్రస్తుత స్థితి ఆధారంగా నిపుణులు దశాబ్దాలుగా అధ్యయనం, పరిశోధన చేసిన వారు వెల్లడించే భవిష్యత్తు అంచనాలు. ఇవి పూర్తిగా ఊహాజనితం కాదు, అట్లాగని ఖచ్చితంగా జరిగి తీరుతాయని కూడా చెప్పలేం. అంచనాలను పూర్తిగా తిరస్కరించడం కానీ సంపూర్ణంగా ఆమోదించడం కానీ అంత శ్రేయస్కరం కాదు. ఆఫ్ఘనిస్తాన్, చైనా ఈ 2 దేశాలు గెరిల్లా యుద్ధ కళలో ఆరితేరినవే. అయితే ఆఫ్ఘనిస్తాన్ తెగలు చేసే గెరిల్లా యుద్ధం సూత్రబద్ధమైనది కాదు. దాంతోపాటు అపారమైన ప్రాణ నష్టం కూడా ఉంటుంది. చైనా యుద్ధ కళ పూర్తిగా భిన్నమైంది. 2 పర్వత ప్రాంత దేశాలే అయినా చైనా తన యుద్ధ అనుభవాలను కాన్సెప్చువలైజ్ చేస్తూ వచ్చింది. ఖచ్చితమైన నియమాలు, ప్రమాణాలను రూపొందించుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని తెగలు సంప్రదాయ యుద్ధ పద్ధతులకు ఆధునిక, అత్యాధునిక ఆయుధాలను జోడించారు. ఖైబర్, బోలాన్, హిందూకుష్ పర్వత శ్రేణులు తెగల యుద్ధ కళకు అనుకూలించాయి. ఈ కారణంగానే గతంలో అనేక యుద్ధాలను సునాయాసంగా గెలిచాయి ఆఫ్ఘాన్ తెగలు. అయితే చైనాతో వైరం వస్తే అంత సులభంగా విజయం సాధిస్తాయా? 90 కిలోమీటర్ల సరిహద్దును ఆసరా చేసుకొని చైనా దాడికి దిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? అండ్ నిజంగా చైనా ప్రత్యక్ష యుద్ధానికే పూనుకుంటుందా, పరోక్షంగా ఆఫ్ఘనిస్తాన్ను కబళిస్తుందా అనే ప్రశ్నకు జవాబు భవిష్యత్తు మాత్రమే ఇవ్వగలదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. విస్తృత పరిశోధనతో కూడిన సమాచారాన్ని నేషనలిస్ట్ హబ్ మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. దీన్ని ఆదరిస్తారన్న విశ్వాసంతో నమస్తే.